18 స్పెల్లింగ్ చెప్పు. చెప్పు 18 స్పెల్లింగ్. 18 స్పెల్లింగ్ అదేనా? 18 స్పెల్లింగ్ మా పాప కొత్తగా కనిపెట్టింది. అది కరెక్టా రాంగా చెప్పండి. మళ్ళీ చెప్పు స్పెల్లింగ్. కరెక్టా? నిజం చెప్పు, నీకు వచ్చి కదా 18 స్పెల్లింగ్. చెప్పు చెప్పు. డౌట్ వచ్చింది మా పాపకి, అలా కూడా రాయొచ్చు కదా, ఎందుకు రాయకూడదమ్మా ON1 EHHT8 అని డౌట్ వచ్చింది. 18 స్పెల్లింగ్ చెప్పు. 81 అది 18 చెప్పు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు కామెంట్లో చెప్తారు కానీ నీకు తెలుసా లేదా చెప్పు. 18 సరే రాయి, స్పెల్లింగ్ రాయి చూస్తా. అక్కడ మాత్రం స్పెల్లింగ్ బాగా రాసేవే, అక్కడ మాత్రం కరెక్ట్గా రాసేవే. EN ఇక్కడేమో కరెక్ట్గా రాసావు, చెప్పడానికేమో ఈజీగా. ఇక్కడేమో కరెక్ట్గా రాసింది, చెప్పడానికేమో ON1 EHHT8 ఎందుకు రాయకూడదని UKGలోనే డౌట్ వచ్చింది మా పాపకి. ఇలాగ మీ పిల్లలకి ఎవరికైనా ఏమైనా డౌట్లు వచ్చాయా డిఫరెంట్గా? కామెంట్లో పెట్టాలి. ఏమని చెప్తావు మీ డాడీకి? ఎంత పర్ఫెక్ట్గా ఈని రివర్స్లో రాస్తుందంటే ఎన్నిసార్లు చెప్పు. రాయ్ రాయ్ రాయ్. కర్సివ్ రైటింగ్ CBSE సిలబస్ వాళ్ళకి కర్సివ్ రైటింగ్ ఉండకూడదని చెప్పేసి కర్సివ్ రైటింగ్ రాయనివ్వలేదు. UKGలో నీట్గా నేర్పించారు కర్సివ్ రైటింగ్. మా అబ్బాయి కూడా అంతే, UKG వరకు బాగా కర్సివ్ రైటింగ్ రాశాడు. ఆ స్కూల్లో ఫస్ట్ క్లాస్ కూడా కర్సివ్ రైటింగ్ నేర్పించారు, కానీ ఎందుకు వేరే స్కూల్స్లో రాయకూడదని చెప్పారు CBSE వాళ్ళకి. ఎంత బాగా అచ్చుగుద్దినట్టు రాస్తున్నారు ఇద్దరు కర్సివ్ రైటింగ్స్. EN 18 లైన్ రాసుకో అంతే. 18 EN తెలుసు కదా, వచ్చు కదా, మళ్ళీ ఎందుకు. ఇక్కడ మాత్రం నీట్గా రాసింది, చెప్పడానికి ఏమో 18 అంట. ఈజీ పీజీ 11 స్క్వీజీయా? నీకు ఎట్లా తెలుసు పండు? భలే పెట్టేసావా టక్ 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 టకానే. అవునా? ఏమిస్తావు? నాకు లైక్ చేయకుండా నువ్వు లైక్ చేయకపోతే ఎవరిని వాళ్ళని? మిమ్మల్ని ఎవరు? నేనా? వేరే వాళ్ళు లైక్ చేయకుండా వాళ్ళు ప్రశాంత్ ఎందుకు లైక్ చేయండి ప్లీజ్ అంటున్నావు? ఏమున్నారు మిస్టర్ బీస్కా సబ్స్క్రైబర్సా? ఉయ్యమ్మా, ఎంతమంది ఉన్నారు మిస్టర్ బీస్కి? 500 crores. మిస్టర్ బీన్స్ లాగా కావాలా నీకు సబ్స్క్రైబర్స్? నీ వయసు ఎంత? నీకు సబ్స్క్రైబర్స్ కావాలా? కాదు, నీ వయసు ఎంత? నీ వయసుకి సబ్స్క్రైబర్స్ కావాలని అడుగుతున్నావా? సబ్స్క్రైబర్సా? అట్లా అడుక్కోవచ్చా? రాయ్ అయితే రాయ్.